కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాతైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్ భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి. మన ఒంటికి నలుగు పెట్టి స్నానం చేపించేది అమ్మ అయితే, మన జీవితానికి వెలుగు పెట్టి వేలు పట్టి నడక నడిపించేది నాన్న. తప్పులు లోపాలు అందరిలోనూ ఉంటాయి, కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళలోనే. స్నానం చేస్తే శరీరానికి ఉన్న మురికిపోతుంది, ధ్యానం చేస్తే మనసుకి ఉన్న మురికిపోతుంది. నీవు అందరికన్నా విభిన్నంగా ఉంటే అందుకు విచారించకు, అందరిలాగే సర్వసాధారణంగా ఉంటే విచారించు. ఒక కాకి ఇలా అనుకున్నది, నేను నల్లగా ఉన్నందున నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదని ఏడ్చిందట. ఒక రామచిలుక ఇలా అనుకున్నది, నేను అందంగా ఉన్నందున అందరూ పట్టుకొని బంధిస్తున్నారని ఏడ్చిందంట. నీతి: మనకి ఏది కలిగితే అదే ఆనందం అనుకోవాలి. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం, దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ, దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ, దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టుకోకు. మహాభారత యుద్ధంలో కర్ణుడు నేల కూలాడు. అతను చేసిన దాన ధర్మాలు మరణాన్ని అతన్ని దగ్గరకు రానివ్వడం లేదు. అది గ్రహించిన కృష్ణుడు, కర్ణ, ఇన్నాళ్ళు నీవు దానము చేయగా నీకు లభించిన పుణ్యము నాకు దానంగా ఇవ్వవా అని అడిగాడు. కర్ణుడు ఆనందంగా ఇచ్చేశాడు. అప్పుడు కృష్ణుడు, నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి కర్ణుడు, నాకు ఇంకో జన్మ వద్దు. ఒకవేళ ఇంకో జన్మ అంటూ ఉంటే ఎవరు ఏమడిగినా లేదనకుండా సాయం చేయగలిగే హృదయం ఇవ్వు అన్నాడు. ముక్తి కోసం దైవ దర్శనాలు అక్కరలేదు. నలుగురికి సహాయం చేసే గుణం ఉంటే ఆ దేవుడు దిగివచ్చి నిన్ను ఆలింగనం చేసుకుంటాడు. చూసిందల్లా నిజము కాదురా నరుడా, చేసిందల్లా నీ తోడు రాదురా నరుడా. సిరి సంపదలతో సుఖం రాదు నరుడా, చివరకు శివయ్యే చిత్తమే శరణం నరుడా. అన్వేషించడం మొదలుపెట్టు, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఇష్టపడటం నేర్చుకో, ఈర్ష్యపడటం మానుకో. ఉన్నతంగా ఆలోచించు, అందేలా ఆచరించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు. ఏకాగ్రతను అసలు కోల్పోకు. ఐకమత్యాన్ని సాధించడం మర్చిపోకు. ఒంటరి జీవితం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు నీ ఔన్నత్యానికి పునాదులు అని మరవకు. అందని ఎత్తుకు ఎదగాలంటే ఇప్పటి నుంచే శ్రమించాల్సిందే. ఎవరి ఇష్టం వాళ్ళది, వదిలేయి. వాళ్లకు నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకండి. ఒకరిని మనసుపూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ చివరి శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది. మరణం మనిషికి మాత్రమే, ప్రేమకు కాదు.